వచ్చాడు వచ్చాడు వచ్చాడని పండగ చేసుకుంటున్న సోదరి సోదరులారా, వచ్చి ఏం తెచ్చాడో అది పొందారా? ఏం అనుగ్రహించాడో దాన్ని సొంతం చేసుకున్నారా? రక్షణ తీసుకొని వచ్చాడు, రక్షణ తీసుకొని వచ్చాడు. యేసుని స్వీకరిస్తే యేసు అనుగ్రహించే రక్షణ కూడా దొరుకుతుంది. పాపము నుండి విడుదల దొరుకుతుంది, మనసుకి శాంతి లభిస్తుంది, ఆత్మకు రక్షణ నిశ్చయత దొరుకుతుంది, దేహానికి స్వస్థత లభిస్తుంది, హృదయంలో సమాధానం లభిస్తుంది, జీవితానికి విలువ దొరుకుతుంది, బ్రతుకు ఒక గమ్యం దొరుకుతుంది, నడవటానికి సరైన మార్గం దొరుకుతుంది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు ఎన్ని అనుగ్రహించబడ్డాయో తెలుసా? యేసుక్రీస్తుని జీవితాల్లోకి స్వాగతించకుండా పాపంలోనే ఉండి ఎన్ని క్రిస్మస్లు చేస్తే ఆయనకి సంతోషం చెప్పు. యేసు ప్రభువా, ఈరోజు నువ్వు పుట్టినరోజు అంటగా, అందుకని నేను నీ చర్చికి వచ్చాను ప్రభువా అని నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసరా అంటాడు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అమ్మా? నా పుట్టినరోజు అని వచ్చావా? నా బర్త్డే అని వచ్చావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎవరి కోసం వచ్చానో తెలుసా? నీ కోసమే వచ్చానమ్మా. నీ పాపాన్ని మోయటానికే వచ్చానమ్మా. నీకు బదులు నీ స్థానంలో చనిపోయి తిరిగి లేవడానికి వచ్చానమ్మా. నేను నీ కోసమే వచ్చాను. నీ దెబ్బలు తినటానికి వచ్చాను, నీ కర్మలు మోయటానికి వచ్చాను, నీ పంచమహాపాతకాలు నా మీద వేసుకుని అనుభవించడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకోసమే, నీకోసమే వచ్చానమ్మా. కుమారుడా, ఈరోజు క్రిస్మస్ అని వచ్చావా? నేను భూమి మీదకి వచ్చానని ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా నా కుమారుడా? నీకోసమే వచ్చాను. నీకు బదులు నీ స్థానంలో నీ శిక్ష పొందడానికి వచ్చాను. పాపం నుండి నిన్ను విడిపించడానికి వచ్చాను. కానీ నేను ఇచ్చిన నా రక్షణను నువ్వు స్వాగతించవు. నేను చేసిన శిలువ యాగాన్ని నువ్వు లక్ష్య పెట్టావు. బర్త్డే అని నాకు పుట్టినరోజులో నువ్వు ఒక పూట వచ్చి కనబడితే ఒరిగేదేముంది? నీకు ఏముంది? నేను పొందిన ఆ శిక్ష ఎవరిది? నీదే. యేసు ప్రభునందు చాలా ఉన్నాయండి. యేసు ప్రభు ద్వారా మనకు లభించేవి చాలా ఉంది. రక్షణే కాదు, మనశ్శాంతే కాదు, స్వస్థతే కాదు, నిత్య జీవమే కాదు, అద్భుతమైన గమ్యమే కాదు, మంచి మార్గమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యేసునందు మనకు లభించేవి. అవన్నీ తీసుకొని వచ్చాడండి యేసయ్య. ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు? ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు? నిజంగా ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది పాపాన్ని అసహించుకున్నారు? ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు? నేను చెప్తున్నాను, మారు మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబట్టమంటే అవన్నీ యేసు ప్రభు మీద మోపబడు నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా ఆయనకు సంతోషం కలుగుద్ది.